నందమూరి బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకున్నారు. బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు బాలయ్య. ఫ్యాన్స్ ఆ సినిమాపై కూడా చాలా నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా బాలయ్య తదుపరి సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఆ తదుపరి సినిమాకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తాడని అంతా నమ్మకంతో ఉన్నారు. బోయపాటితో బాలయ్య తదుపరి సినిమా చేయవలసి ఉంది. కానీ అంతకుముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తాయని వార్తలైతే ఇప్పుడు వస్తున్నాయి. బాలయ్య, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిగాయని వార్తలైతే వస్తున్నాయి. హనుమాన్ విడుదలకు ముందే వీళ్ళిద్దరు కలిసి అన్స్టాపుల్ టాక్ షో కోసం వర్క్ చేశారు. ఆ సమయంలోనే ప్రశాంత్ వర్మ వర్కింగ్ స్టైల్ నచ్చి బాలయ్య సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. హనుమాన్ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్య అతడితో సినిమా చేయాలని భావిస్తున్నారట. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను మరో 2 నెలల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. బాబీ సినిమా తర్వాత ఎన్నికల నేపథ్యంలో 1 లేదా 2 నెలల పాటు బాలయ్య సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడని తెలుస్తుంది. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ వర్మకు సమాచారం వెళ్ళిందంట. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసే విషయంలో ప్రశాంత్ వర్మదే ఆలస్యం అన్నట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలయ్య కోసం ఒక స్టోరీ లైన్ను అల్లుకున్నారట. ఆ స్టోరీ లైన్ను స్క్రిప్ట్గా మార్చేందుకు కనీసం 3 నుంచి 4 నెలలు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రశాంత్ వర్మదే ఆలస్యం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.